ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము కొరతను తీసే దేవుడు. లేఖన భాగము కీర్తనలు 126, 5-6 వచనములు. కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. స్నేహితులారా, ప్రస్తుత దినములలో ఎక్కువగా వినిపించే మాట కొరత. ఖర్చులు ఎక్కువ, జీతం తక్కువ. నెల అయ్యేసరికి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. మరికొంతమందికి అయితే డబ్బులున్నా ఆరోగ్యం ఉండదు. డబ్బు ఆరోగ్యం ఉన్న వారికి సమాధానం ఉండదు. ఆనందంగా వారు గడపలేరు. ఏదో ఒక కొరత మనిషికి ఉంటూనే ఉంటుంది. అది ఆరోగ్యమైన, డబ్బైనా, కుటుంబంలో అసమాధానమైన, సంఘములో అలజడైన, ఇవన్నీ కూడా మానసికంగా మనిషిని కృంగదీస్తూ ఉంటాయి. అనేక సమయాల్లో శిష్యులను అల్ప విశ్వాసులారని యేసు ప్రభువారు గద్దించారు. ఇక్కడ శిష్యులకు విశ్వాసం లేదని కాదు, విశ్వాసం ఉంది, కానీ అందులో కొరత ఉంది. ప్రకటన గ్రంథంలో కూడా 7 సంఘములతో దేవుడు మాట్లాడుతూ వాటిలోని కొరత చూపిస్తూ ఉన్నారు. ఈరోజు ఒకవేళ నీవు ఏదైనా కొరతలో ఉన్నావా? ఆ కొరత నిన్ను బాధ పెడుతుందా? సంపాదన సరిపోక, విశ్వాస జీవితంలో స్థిరముగా నిలబడలేక, ఏం చెయ్యాలో తెలియక లోలోపల ఏడుస్తూ ఉన్నావా? నిన్ను బలపరిచే అద్భుతమైన లేఖన భాగం ఇప్పుడు చదువుకున్నాం. కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోషగానములతో పంట కోసెదరు. పిడికెడు విత్తనముల చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. స్నేహితులారా, ఈరోజు నీ చేతిలో కొంచెమే ఉందా? చేతిలో చిన్న పనులే ఉన్నాయా? ఎవరు తోడు లేక ఒక్కడవే ఉన్నావు అని అనుకుంటున్నావా? ఈ కొంచెమేమి చేసుకోగలను అనుకుంటున్నావా? పరిస్థితి ఎలా ఉన్నా నీ స్థితిలో ఉన్న కొంచెము విత్తుట నేర్చుకో. రేపు సమృద్ధితో నింపబడతావు. ఎక్కువ సమయం ప్రార్థన చేయలేకపోతున్నానని, వాక్యం చదవలేకపోతున్నానని దిగులు పడక కొంచెంతోనే మొదలుపెట్టు. చిన్న సేవ, చిన్న పని, చిన్న ఉద్యోగం అని కృంగిపోక చిన్న దాంట్లో నమ్మకముగా ఉండు. తగిన సమయంలో దేవుడు నిన్నే హెచ్చిస్తాడు. ఒంటరిగా ఉన్నానని, ఎవ్వరూ లేరని కలత చెందొద్దు. దేవుడు రేపు ఒక్కడిని 1000 మంది చేయగలరు. సమృద్ధి కొరకు ఎదురు చూసే నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉండు. రేపు సంతోషగానములతో పనులు కోసే కృపను దేవుడు మీకు ఇస్తారు. కొరత ఉన్నదని భయపడొద్దు. నిన్ను దీవించే దేవుడు ఉన్నాడని ధైర్యం కలిగి ఉండు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.